మాట్లాడాలో అర్థం కావడం లేదు. నువ్వు చేసిన పనికి చిన్నవాడివైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఆంటీ ప్లీజ్. యాక్చువల్లీ నేనే మీకు సారీ చెప్పాలి. మీ తప్పు లేకపోయినా మీరు మా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నా తరపున అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ తరపున వీఆర్ వెరీ సారీ. చాలా థ్యాంక్స్ విరాజ్. అమ్మని బయటకు తీసుకురావడానికి అన్ని దారులు మోసుకుపోయాయి. నువ్వు అప్పుడే వచ్చావు, హెల్ప్ చేసావు. నువ్వు లేకపోతే ఈరోజు మా అమ్మ బయటకు వచ్చేదే కాదు. షిట్, మర్చిపోయానే. ఏంటి? నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎందుకు? అది నీకు ఇస్తాను. దేవుడి ఫోటో పక్కన పెట్టి డైలీ పూజ చేసుకో. లేదు అంటే, అది కూడా సరిపోలేదు అంటే డైలీ ఎలాగో నన్ను కలుస్తావు కదా, నా కాళ్ళు మొక్కి దండం పెట్టుకో. విరాజ్, మంచిగా మాట్లాడినప్పుడు ఏదో ఒకటి అంటావు, తిట్టించుకుంటావు. ఓకే ఓకే ఓకే, పంచాయతీ ఇక్కడ పెట్టుకుంటావా లేక ఇంటికి వెళ్దామా? పద బాబు, పదండి. ఆంటీ పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబు, ఇప్పటికే మీరు మాకు చాలా మేలు చేశారు. మళ్ళీ మీకెందుకు శ్రమ? పర్లేదంటీ, నో ప్రాబ్లం, రండి వెళ్దాం. వద్దమ్మా, చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. ఆంటీ, నా డ్రైవింగ్ ఫాస్ట్ గానే ఉంటుంది, బట్ సేఫ్ గా తీసుకెళ్తాను. అండ్ నిన్ను రమ్మని ఎవరు చెప్పలేదమ్మా, నువ్వు రాకపోతే ఆటోలో వచ్చేసే. ఆంటీ నేను తీసుకెళ్తాను. వద్దమ్మా, మనమిద్దరం ఆటోలో వెళ్దాం. ఆంటీ నాతోనే వస్తారు. నీకు భయం అయితే ఆటోలో రా. ఆంటీ మీరు రండి, కార్ ఎక్కండి. సర్లేమ్మా, అంతగా అడుగుతున్నాడు కదా, కార్లోనే వెళ్దాం. అండ్ హలో, భయం వేస్తే కళ్ళు మూసుకో, ఇప్పుడు మాత్రం నోరు మూసుకుని కార్ ఎక్కు అని ఆంటీ అంటున్నారు కదా. ఆంటీ రామ్మా. అమ్మ చైత్ర, అసలు దోషులెవరో తెలిసిందా? తెలిసింది. అది కూడా నువ్వు
పదబాబు లోపలికి. లేదండి, నాకు కొంచెం పనుంది. పర్లేదు, రండి. అమ్మ చైత్ర, లోపలికి తీసుకురా. రా బాబు. పద వెళ్దాం. చెప్పాను కదా, నాకు పనుంది. ఆ పనేంటో నాకు తెలుసు గాని రా. ఏం పనో నీకేం తెలుసు? ఏముంటుంది, ఏ పబ్బుకో పార్టీకో వెళ్ళాలి, అంతేగా. ఇంకా నాకు అదే పనా, వేరే పనులుండవనుకున్నావా? ఏముంటుంది నీకు, ఆ గొంతు సవరించుకుని పాటలు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఆ గొంతు నిండా తాగాలి, అంతే కదా. పొట్టి, ఎందుకు నన్ను అనవసరంగా కెలుకుతావు? ఎందుకంటే ఇలా ఓవర్ యాక్షన్ చేయకుండా రమ్మన్నప్పుడు రావాలి. అవును పొట్టి, ఇందాక ఆంటీ అడిగితే దోషి ఆ స్మైలీ అని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మన దగ్గర పర్ఫెక్ట్ ఆధారాలు లేవు. ఒకవేళ అమ్మకి స్మైలీ గురించి చెప్తే తను అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యి స్మైలీ దగ్గరికి వెళ్తే నిజం తెలిసి స్మైలీ అలర్ట్ అయిపోతుంది. పొట్టి, నిన్ను చూసి ఏ పిట్ట బ్రెయినో అనుకున్నాను. పర్లేదు, శాంపుల్ బ్రెయిన్ అయినా అప్పుడప్పుడు పనిచేస్తుంది. నీకంటే నాది షార్ప్ బ్రెయిన్. ఓ జాగ్రత్త, నాకు కాళ్ళు చేతులు ఎక్కడన్నా కట్ అయిపోతాయి. ఇవే వద్దనేది, కాస్త సీరియస్ గా ఉండు. అసలు ఆనంద్ గారికి స్మైలీ కరెక్టే కాదు. వాళ్ళ మధ్య జరుగుతున్న పని మనం విత్ ప్రూఫ్లతో సహా పట్టించి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయించి అప్పుడు అందరికీ నిజం చెప్దాం. అవును, అప్పటి వరకు ఈ సీక్రెట్ ని మన మధ్యలోనే సీక్రెట్ గా ఉంచుదాం. సరే పద, మనం వెళ్దాం. ఇది కూడా సీక్రెటా? పద. చెప్పేసాయి. మేడం, ఆ సీతారత్నం మీద మీరిచ్చిన కంప్లైంట్తో పాటు 4-5 సెక్షన్లు కలిపి మినిమం యావజ్జీవ శిక్ష పడేలాగా రిపోర్ట్ రాయించాను. చాలా కష్టపడి అన్ని ఎవిడెన్స్లు గ్యాదర్ చేశాను. సరే, డబ్బులు కావాలా? కాదు, మీకొక క్లారిటీ ఇవ్వాలి. ఏంటది? ఇంత కష్టపడితే చాలా ఈజీగా వచ్చి సీతారత్నం గారిని విడిపించేశారు మేడం. సీతారత్నం రిలీజ్ అయ్యిందా? ఎవరు రిలీజ్ చేయించారు? అసలు రిలీజ్ చేస్తుంటే నువ్వు అడ్డుకోకుండా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? మేడం, అప్పటికీ ప్రయత్నించాను, కానీ కుదరలేదు. అసలు దాన్ని విడిపించి తీసుకెళ్లడానికి ఎవరొచ్చారు? ఎవరో కాదు మేడం, మీ ఫ్యామిలీ మనిషే. మా ఫ్యామిలీ మనిషా? ఎవరది? అదే మీ రాక్ స్టార్ విరాజ్. అంతేకాకుండా అసలు ఏం జరిగిందంటే మేడం, ఏంటి వీడా మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేశారు? విరాజ్! హంస, ఏమైందే? ఎందుకు అలా అరిచావు? ఏమవ్వాలి? ఈ ఇంట్లో మరొకరు ఆ చైత్ర మాయలో పడిపోయారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అవును, మీలాగే అది ఎలా ఆడిస్తే అలా గంగిరెద్దులా ఇంకొకళ్ళు తయారయ్యారు. ఏమైందే? మళ్ళీ చైత్రను ఎందుకు తిడుతున్నావు? చూసావా, చైత్ర గురించి అలా అన్నానో లేదో నీకు నా మీద కోపం పొడుచుకొచ్చేసింది. అమ్మా, మేము చైత్ర మాయలో పడ్డం కాదు, నువ్వే చైత్ర గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు, అందుకే ఇన్ని గొడవలు. ఈ ఇంట్లో ఇంత జరిగింది, వదిన అన్నయ్యలు అనారోగ్యం పాలయ్యారు, చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఎంగేజ్మెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నవ్వుకుంటున్నారు. ఇదంతా జరిగింది ఆ చైత్ర వల్ల, ఆ చైత్ర తీసుకొచ్చిన సీతారత్నం వల్ల. కానీ మీరు ఇంకా చైత్రని సమర్థిస్తున్నారు చూడు, మిమ్మల్ని అనాలి. మమ్మల్ని తీరిగ్గా అరుద్దు గాని విరాజ్ గురించి ఎందుకు అరుస్తున్నావు? రానయ్య, మన ఇంట్లో వాళ్ళని హాస్పిటల్ పాలు చేసిన ఆ సీతారత్నాన్ని కేసు పెట్టి నేను పోలీసులకు అప్పగిస్తే మన విరోధ్ పెద్ద దేశోద్ధారకుడిలా ఆ చైత్ర మాటలు విని మనం పెట్టిన కేసుని వాపస్ తీసుకొని ఆ సీతారత్నాన్ని విడిపించాడట. అదేంటి అలా ఎందుకు చేశాడు? అదే, ఆ చైత్రనే
విరాజ్ ని తన మాయలో వేసుకొని ఆ కేసుని వాపస్ తీసుకునేలా చేసింది. హంస, విరాజ్ని అంత తేలిగ్గా ఎవ్వరూ మాయ చేయలేరు. అవునమ్మా. మీకు ఆ చైత్ర గురించి పూర్తిగా తెలీదు, మీరు మాట్లాడకండి. ఎంతకీ విరాజ్ వచ్చాడా? ఇంకా రాలేదు. ఆనంద్ ఎక్కడున్నాడు? ఆఫీస్కి వెళ్ళుంటాడే. హలో అత్తయ్య. ఆనంద్ ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉన్నా అత్తయ్య. ఏమైంది? నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏ అత్తయ్య, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు రావాలి ఆనంద్. నీ సమక్షంలోనే ఇది తేల్చాలి. అర్జెంటుగా ఇంటికి రా. ఓకే అత్తయ్య, వస్తున్నాను. ఆనంద్ వస్తున్నాడు. ఈ రోజు విరాజ్ చేసిన పని తేల్చాల్సిందే. దీని మొండితనం చూస్తూ ఉంటే ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏమో అని భయంగా ఉంది. దేవుడా, జరిగిన గొడవలు చాలు, కొత్తవి సృష్టించకుండా అంతా సద్దుమణిగేలాగా చూడు స్వామి. ఈ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇందాక నుంచి సీతారత్నం, సీతక్క, చాలా భయపడిపోయాం. ఎందుకు భయం? మనమే తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు భయపడకూడదు. కరెక్ట్. పిన్ని, పిల్లల మొహాలేంటి ఇలా పీక్కుపోయాయి? నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఎవరైనా సరిగ్గా తిండి తింటే కదా.
యు రియల్లీ గ్రేట్. నీ సాంగ్సే కాదు, నీ హార్ట్ కూడా గొప్పదని ప్రూవ్ చేశావు. హే ఫ్యాన్గల్, ఈ విషయం మీ అక్క కూడా చెప్పు. నేను ఎంత గ్రేటా. రాక్ స్టార్, నీ గురించి చెప్పాలా? చూస్తేనే అర్థమైపోదు. నా పక్కనే తిరుగుతుంది, మీ అక్కకు అర్థం కావట్లేదు మా అక్క పెద్ద ట్యూబ్ లైట్లే రాక్ స్టార్ కదా. నీకు కూడా అర్థమైపోయింది కదా. నెమ్మదిగా అర్థం అవుతుందిలే, యు డోంట్ వరీ. బాబు, నీకు ఈ అమ్మఒడి మొత్తం చాలా బాబు కూర్చోండి, కాఫీ పంపిస్తాను. అమ్మ చైత్ర, అలాగే అమ్మ. రండి. ఏ పొట్టి, ఏంటి? అవును ఇక్కడ ఎవరు ఏమైంది అత్తయ్య, అంత అర్జెంట్గా రమ్మన్నారు? నువ్వు హాస్పిటల్లో ఆ చైత్ర వచ్చి ఏడ్చి బ్రతిమలాడుకున్నా ఆ సీతారత్నాన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు రిలీజ్ చేయించడానికి వెళ్ళలేదు? అమ్మ మాటకి విలువ ఇచ్చాను అత్తయ్య. నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడి చేతులు కట్టుకుని మౌనంగా నిల్చున్నావు. కానీ విరాజ్ ఏం చేశాడో తెలుసా? పోన్లేవే హంస, చిన్నోడేదో తెలియకుండా చేశాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. అమ్మా, ఎలా వదిలేస్తాను? అయినా విరాజ్ ఏమైనా చిన్నపిల్లాడా?